వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని తెలిపారు. షర్మిలతోటే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ల కుండబద్దలు కొట్టేశారు. సీఎం జగన్ మంగళగిరికి తనకి అన్యాయం చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారని స్పష్టం చేశారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలంటే ఆ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేయాలో అంత చేయలేదని, ఈ పరిస్థితిలో మళ్లీ అక్కడ ఎలా గెలిపిస్తారని ఆళ్ల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకనుకుంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. మీరేమే అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఇప్పుడైనా చెప్పచ్చు. జగనన్న వెంట ఉంటాను, లేదంటే నా పొలంలో కనిపిస్తాను గతంలో మీకు ప్రకటించాను. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితోటి నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. ఏ రాజకీయ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోటే తన రాజకీయ జీవితం ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. సీఎం జగన్ మంగళగిరికి తనకి అన్యాయం చేశారని ఆరోపించారు. వైసీపీకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటారని స్పష్టం చేశారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం వంటి నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలంటే ఆ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేయాలో అంతా చెయ్యలేదని, ఈ పరిస్థితుల్లో మళ్లీ అక్కడ ఎలా గెలిపిస్తారని ఆళ్ల ప్రశ్నించారు. అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, సో తిరుగుబాటు గారు చాలా గట్టిగానే వినిపిస్తోంది వైసీపీలో. సో ఇప్పుడు ఆళ్ల చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్, ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం కీలకంగా కూడా మాట్లాడారు. ఆయన నిజంగా అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో, వైసీపీ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను అయితే, ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేస్తున్నారు, కానీ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని ఆయన తన ప్రెస్ మీట్ లో బాధ వ్యక్తపరుస్తూ కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అభివృద్ధి అంటూ నిధులను అయితే కేటాయిస్తున్నారు, కానీ ఆ నిధులను ఊరికనే పత్ర రూపంలో కేటాయిస్తున్నారు, కానీ ఆ నిధులను మాత్రం ఇవ్వటం లేదు. ఇవ్వకపోవడంతో ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే అభివృద్ధి అనేది అటకెక్కింది. అభివృద్ధి అనేది లేకుండా ఉన్నది. ఒక పక్కన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మాత్రం ఏ నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించలేదు. తన వరకు తను చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గంలో 1200 కోట్లు మంగళగిరి అభివృద్ధికి అని నిధులు కేటాయించారు. దాని తర్వాత 500 కోట్లు చేశారు, తర్వాత 300 కోట్లు చేశారు, తర్వాత 150 కోట్లుగా చేశారు. కానీ దాంట్లో ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అని ఆయన చెప్పారు. అదే విధంగా కూడా లోకేష్ అంత బలమైనటువంటి నాయకుడిని తాను మంగళగిరి నియోజకవర్గంలో ఓడించినప్పటికీ కూడా తనకి ప్రభుత్వం నుంచి, వైసీపీ సొంత పార్టీ నుంచి కూడా తగిన సహకారం అయితే లభించలేదు అని ఆయన అయితే బాధ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని తెలియజేశాడు. తన రాజీనామా ఆమోదించకపోవడం అనేది పార్టీకి సంబంధించిన విషయం. తాను మాత్రం
భవిష్యత్తులో మాత్రం వైసీపీలో ఉండనని చాలా స్పష్టంగా కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి. అదే విధంగా కూడా షర్మిలతోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంగా కూడా తెలియజేశారు. గతంలో తాను ఎవరైతే చంద్రబాబు నాయుడు, అదే విధంగా కాదు లోకేష్, అదే విధంగా మిగతా వాళ్ళ మీద కేసులు వేయటం, అదే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన విషయాలను కూడా కోర్టుకి తీసుకువెళ్తాం, అక్కడ జరిగిన అవినీతిని ప్రశ్నిస్తాం మాత్రం అలాగే కొనసాగిస్తాను, ముగింపు అనేది దానికి ఉండదు, అలాగే కొనసాగిస్తాను అని చెప్పి తెలియజేశారు. అదే విధంగా జగన్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి అవినీతికరమైనటువంటి పనులు కనుక జరిగినట్లయితే వాళ్ళ మీద కూడా తాను కోర్టులో కేసులు వేస్తానని స్పష్టంగా చేసిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి ఆయన ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే అసహనంతో ఉన్నారో వైసీపీలో వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేటివ్ గా కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడా అన్న విధంగా కూడా ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో మారుస్తున్నటువంటి అభ్యర్థులు మారుస్తున్నటువంటి క్రమంలో ఆ అభ్యర్థుల్ని మారించేటువంటి సందర్భంలో తమకు జరిగిన అన్యాయం ఏ విధంగా ఉన్నది, తమకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా కూడా నియోజకవర్గాల్లో అభివృద్ధి లేకుండా తమని మార్చడం అనేది ఎంతవరకు సబబు అని ప్రశ్నించినట్టుగా కూడా ఉంది. అదే విధంగా కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.